సింహాద్రి అప్పన్న చందనోత్సవం కొన్ని లక్షల మంది భక్తులు ఎదురు చూసే రోజు. అసలు ఆ రోజే స్వామివారి నిజరూప దర్శనం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది? ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశ్యపుని చంపిన నరసింహావతారం, హిరణ్యాక్షుని చంపిన వరాహావతారం కలిసి సింహగిరి కొండపై ఏర్పడిన విష్ణుమూర్తి అవతారమే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి అవతారం. కొండపైన కోవులను ప్రహ్లాదుడే నిర్మించాడు. అందుకే ప్రధాన మండపానికి ప్రహ్లాద మండపం అంటారు. కొన్ని సంవత్సరాలకి ఆ ఆలయం మరుగున పడిపోయింది. ఒకరోజు చంద్రవంశానికి చెందిన పురూరవ మహారాజు ఊర్వశీదేవి పుష్పక విమానంలో వెళ్తుండగా సింహాచలం కొండపై వచ్చేసరికి కదలకుండా ఆగిపోతుంది. కారణం ఏమిటని ఊర్వశీదేవి తన దివ్య దృష్టితో చూడగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొండపై వెలిసి ఉన్నారని తెలిసి వెతకగా ఒక పెద్ద పుట్టలో స్వామివారి విగ్రహం కనబడుతుంది. అప్పుడు గంగధార ఆ పుట్టలో పోయిగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు విగ్రహం బయటపడింది. అలా స్వామివారు బయటపడిన రోజే అక్షయ తృతీయ. అప్పుడు స్వామివారు పురూరవ మహారాజుతో నన్ను ఇలా ప్రతి అక్షయ తృతీయ రోజు నిజ రూపంలో ఉంచి మిగిలిన రోజుల్లో గంధంతో కప్పి ఉంచండి అని ఆదేశిస్తారు.